సైకిల్ తొక్కడం ఎంతో ఆరోగ్యకరమని తెలుగుదేశం నాయకులు గ్రంథి బాబ్జీ కాకినాడ సైక్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చలపతిరావు పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ వద్ద ప్రపంచ సైక్లింగ్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడం ఎంతో ఉత్తమమని వారు చెప్పారు. నిరంతరం సైకిల్ వాడకం ద్వారా శరీర దారుఢ్యం పెరుగుతుందన్నారు. అలాగే మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కల్పిస్తుందన్నారు. విద్యార్థి దశ నుంచే సైకిల్ వాడడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వారు వివరించారు. కాకినాడ సైక్లింగ్ అసోసియేషన్ ద్వారా రూరల్ ప్రాంతాల్లో సైక్లింగ్ గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు 50 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, సెక్రటరీ స్టాన్లీ రాజు, ఉప కార్యదర్శి రమేష్, నేమాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 20,000 కిలోమీటర్లు తొక్కామండి. రికార్డ్ క్రియేట్ చేసాం అనమాట. ఆంధ్రాలో ఏ క్లబ్ కూడా తొక్కలేదు. సో మా పర్పస్ ఏంటంటే ఆదివారం రూరల్ విలేజెస్కి వెళ్తాము. అక్కడ వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తామండి. సైక్లింగ్, దానివల్ల వచ్చే ఆరోగ్యాలు అవన్నీ అండి. అది మెయిన్ పర్పస్. సో రకరకాల వాళ్ళు రకరకాలు చూస్ చేసుకుంటున్నారు ఆరోగ్యం గురించి. మేమందరం సైక్లింగ్ చూస్ చేసుకున్నాము. బికాస్ అన్ని రకాల నొప్పులు, ఎస్పెషల్లీ స్పైనల్ కార్డ్ నొప్పి, ఇవన్నీ తగ్గిపోద్దండి సైక్లింగ్ చేయడం వల్ల. సో ముందుకి చాలామంది వస్తారు, చాలామంది జాయిన్ అవుతారని, మోటివేట్ అవుతారని మేము చేస్తున్నామండి ఈ పని. చెప్పండి. ఈ వరల్డ్ సైక్లింగ్ డే సందర్భంగా బాబ్జీ గారు మా సైక్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి చిన్న ఫెసిలిటేషన్ చేశారు. ఈ రోజునే కాకినాడ సైక్లింగ్ అసోసియేషన్ వారు అనుకోకుండా సైక్లింగ్ చేస్తూ మన పొలాచేరు పార్క్కి రావడం జరిగింది. వివేకానంద పార్క్ వచ్చారు. చాలా సంతోషం. వాళ్ళు ఈ రోజున సైక్లింగ్ డే అని చెప్పడం, మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళడం చాలా ఆనందం. ఇలాగే నిత్యం ఈ సైకిల్ వదలకుండా సైక్లింగ్ చేయాలని, వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.